నిన్న మా మత్స్యకార సోదరుడు ఒక ఆయన మాట్లాడాడు. మేము వేసిన రోడ్ల మీద మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలా వస్తారు అని. ప్రభుత్వాలు అన్న తర్వాత రోడ్లు వేస్తారు, కొన్ని పథకాలు అమలు చేస్తారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటాయి. అంతేగాని మేము వేసిన రోడ్ల మీద ఎలా వస్తారు అని మాట్లాడడం జరిగింది. మేము కూడా చాలా అభివృద్ధి పనులు చేశాం. ఫిషింగ్ హార్బర్ చేశాం, జోల్దిన్ రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంత వర్క్ మిగిలి ఉంది. ఫిషింగ్ హార్బర్ వల్ల చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి వేట సాగించి చాలా ఇబ్బందులు పడి నానా కష్టాలు పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మా మత్స్యకారులంతా కలిసి మాట్లాడడం జరిగింది. సార్, మా మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళి వేట చేయలేక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని విన్నవించుకోవడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు చలించి మా పరిస్థితి తెలుసుకొని మనం వచ్చిన తర్వాత మీకు దగ్గరలో అందుబాటులో ఏ ప్రాంతానికి దగ్గరగా ఉందో అక్కడ ప్రతి ఒక్క ఏరియాకు కూడా హార్బర్లు ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మాకు ఇక్కడ జోల్దిన్ దగ్గర ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మా మత్స్యకారుల సోదరులందరూ కూడా చాలా వరకు ఇక్కడే బోట్లు కొని ఇక్కడే వేట సాగించుకొని ఇక్కడే అధిక రేట్లకు కూడా మత్స్య సంపదని విక్రయిస్తున్నారు. ఇట్లాంటివన్నీ చేశాం మేము. అంతేగాని ఒక్క రోడ్డు వేసి మేము రోడ్డు వేసాం, మా రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారని ఈరోజు మాట్లాడుతున్నారు. మేము కూడా వెంకటేశ్వరం నుంచి తుమ్మలబెంట దాకా ఒక రోడ్డు, తుమ్మలబెంట నుంచి చెన్నైపాలెం దాకా ఒక రోడ్డు, ఆమదలదిన్ని నుంచి కోళ్ళదిన్ని దాకా ఒక రోడ్డు, ఇట్లాంటి రోడ్లు చాలా వేసాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటి రోడ్లు. ఇవన్నీ చేసి కూడా మేము ఏమి బయటకు చెప్పుకోవాలా. కాబట్టి ఇట్లాంటివన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలి. రోడ్ల మీద ఎందుకు వచ్చారు, ఎందుకు నడుస్తారంటే ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి రావాల్సిందే, నడవాల్సిందే, వెళ్ళాల్సిందే. అంతేగాని రోడ్ల గురించి మాట్లాడడం ఎట్లా మత్స్యకారులు ఎదుగుతున్న టైంలో ఎట్లా వచ్చి ఏదో చిన్న చిన్న మాటలు అర్థం లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. తర్వాత మాట్లాడారు. ప్రోటోకాల్ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చినప్పుడు దాంట్లో ప్రోటోకాల్ ఏముంది? తెలిసి తెలియక ఎవరో చెప్పిన మాటలు మాట్లాడి మన మత్స్యకార సోదరులు భావాల్ని మత్స్యకార విలువల్ని తగ్గించుకోకూడదు. ప్రోటోకాల్ ఏముంది? నేను మండల అధ్యక్షుడిని, ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాను. దానికి ఇన్ఛార్జ్ గారు మా శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు వచ్చారు, పాల్గొనడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుని వెళ్ళడం జరిగింది. ప్రోటోకాల్ ఏంది? మా సార్ ఎక్కడికైనా వస్తారు, నియోజకవర్గం మొత్తం టౌనే కాదు ఏ పల్లికైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. అంతేగాని ఎట్లా చిల్లర మాటలు మాట్లాడి మన విలువలను తగ్గించుకోవద్దని కోరుచున్నాను. నమస్కారం, నా పేరు వాయల రాధాకృష్ణ. మాది తుమ్మలపేట పంచాయతీ, మా రామచంద్రాపురం గ్రామం మాది. మేము నిన్న ఈ కోటి సంతకాలని ప్రోగ్రామ్ని నిన్న మా ఊళ్ళో జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. అంతేకాకుండా మా అన్నయ్య వాయల్ తిరుపతి మండల కన్వీనర్గా, వైసీపీ మండల కన్వీనర్గా ఉన్నారు. అందువల్ల అది మా ఊళ్ళో ఆ ప్రోగ్రాంని పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో నిన్న ఒక వ్యక్తి రోడ్డు గురించి మాట్లాడారు. ఆ రోడ్డు మా గవర్నమెంట్లో అంటే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది. కావల్ నుంచి తుమ్మలబెంట దాకా 9 కిలోమీటర్లు ఉంటుంది ఆ రోడ్డు. ఆ రోడ్డు సరే మా గవర్నమెంట్ పోయింది. అందువల్ల మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ 9 కిలోమీటర్లు వేయడానికి ఇంచుమించుగా 1.5 సంవత్సరం పట్టింది. ఇంకా ఆ రోడ్డు ఇంకా సరిగ్గా వేయలేదు కూడా.
ఇంకా కొంచెం కొలత ఉన్నది. ఆ రోడ్డు మీద ఎందుకు నడిచి వచ్చావు, మా రోడ్డు మీద, మా ఎమ్మెల్యే వేసిన రోడ్డు మీద ఎందుకు నడిచి వచ్చావని అడిగారు. అడిగిన దానికి మేము మా గవర్నమెంట్లో కూడా మేము వేసాం రోడ్లు. మేము వేసిన రోడ్డు జోవల్దరి నుంచి రామాయపట్నం వరకు వేసాము. అది మా మత్స్యకారులు, నేను ఒక మత్స్యకారుని, మా మత్స్యకారులో అనుసంధానం, ప్రతి ఊరికి అనుసంధానంగా వేశారు రోడ్డు. అది మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అది ఆయన అప్పుడు మేము రోడ్లు వేసాము, మీరు ఎందుకు నడుస్తున్నారని మేము ఎప్పుడు అడగలేదు. అదే కాకుండా నేను ఒక మత్స్యకారుణ్ణి, మా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జోవల్దరి ఫిషింగ్ హార్బర్ కట్టారు. అదే కాకుండా రామాయపట్నం పోర్టు తీసుకొచ్చారు. వీటి వల్ల మా మత్స్యకారులు వలస మ్యాక్సిమం మ్యాంగ్లూర్, చెన్నై దూర ప్రాంతాలకు వెళ్ళి వలసకెళ్ళి ప్రాణత్యాగంతో మేము అక్కడ మా వాళ్ళు కష్టపడి సంపాదన కోసం వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయి చాలా గందరగోళంగా జరుగుతుంటుంది. అలాంటి సమయం మీకెందుకు, మీ దగ్గరికే పోర్టు హార్బరు మీకే తీసుకొస్తానని మాట ఇచ్చి జగన్ గారు మా కోసం పోర్టు కానీ హార్బర్ కానీ కట్టించి ఈరోజు అందరూ మీరే కదా ఇప్పుడు వెళ్ళి అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు మేము అడిగామా? మేము వేసాం కదా, మా ఆధ్వర్యంలో వేసాం కదా, మేమైనా మిమ్మల్ని ఏమైనా కించపరిచామా? ఇలా మీరు కించపరచడం కరెక్ట్ కాదు. అది కాకుండా పక్క నుండి ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడించడం కరెక్ట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వచ్చేది మేమే. మీ అంతేదో మేము చూస్తాము. మేమేం ఎవరిని కించపరిచి మాట్లాడదలుచుకునే అవసరం లేదు. అందువల్ల మీరు ఎవరైనా అలా మీరు ఏమైనా ఉంటే మానుకోండి. ఇలాంటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. అందరికీ